వెల్కమ్ టు భవానీ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అనాలిసిస్ ఆఫ్ కేటగిరికల్ డేటా అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరికల్ డేటా అంటే ఏంటిదంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్ అండి. అంటే ఒక డేటా అనేది గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తే దాన్ని కేటగిరికల్ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ వాంటెడ్ టు know the biodata of employees, that resulting data is categorical data అండి. ఇందులో వచ్చేసి యాట్రిబ్యూట్ అండి. యాట్రిబ్యూట్ అనేది ద మీనింగ్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఈజ్ క్వాలిటీ అండి, క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్. క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్. ఓకే, ఈ థియరీ ఆఫ్ అట్రిబ్యూట్స్ డీల్స్ విత్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ నాట్ మెజరబుల్ యాజ్ ఎ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అండ్ హెన్స్ అండ్ స్లైట్లీ డిఫరెంట్ స్టాటిస్టికల్ ట్రీట్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వేరియబుల్స్. అంటే థియరీ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేది దేని గురించి డీల్స్ అవుతుందండి? క్వాలిటేటివ్ డేటా గురించి మాత్రమే డీల్స్ అవుతుంది, నాట్ క్వాంటిటేటివ్ డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అండి? క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటంటే వీ కెనాట్ మెజర్ అండి, దీన్ని మెజర్ చేయలేకపోతాం అన్నట్టు, నాట్ మెజరబుల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రింకింగ్, స్మోకింగ్, బ్లైండ్నెస్, హెల్త్, ఇవన్నీ మనం మెజర్ చేయలేకపోతాం. క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటిదండి? విచ్ కెనాట్ మెజరబుల్. నెక్స్ట్, ఈ క్వాలిటేటివ్ డేటానే మనము యాట్రిబ్యూట్ అని అంటాము. దానికి క్వాలిటేటివ్ డేటాకి ఎగ్జాంపుల్ డ్రింకింగ్, స్మోకింగ్, హెల్త్, నాలెడ్జ్, ఇంటెలిజెంట్, దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ యాట్రిబ్యూట్ అన్నట్టు. నెక్స్ట్, నోటేషన్స్. దీంట్లో నోటేషన్స్ వచ్చేసి suppose the population is divided into two classes according to the presence or absence of a single attributes. ఇందులో టూ టైప్స్ ఉంటాయి అన్నట్టు. సపోజ్ పాపులేషన్ is divided into two classes according to the presence or absence of a single attribute. For example, I'm taking for an example, smoking, A is smoking. ఇక్కడ స్మోకింగ్ అనేది యాట్రిబ్యూట్ అండి. ఇక్కడ ఏ అనే అతను స్మోక్ చేస్తున్నాడు. నెక్స్ట్, ఇది అనేది ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. ఏ ఈజ్ నాట్ స్మోకింగ్. ఇది అనేది యాబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. ఇక్కడ సపోజ్ పాపులేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ క్లాసెస్ అకార్డింగ్ టు ద ప్రజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ఏ సింగిల్ యాట్రిబ్యూట్స్. అంటే ఇక్కడ స్మోకింగ్ అనేది ఒక యాట్రిబ్యూట్ అన్నట్టు. ఇందులో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏ ఈజ్ స్మోకింగ్ అంటే ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ ప్రజెంట్ అయ్యింది. ఏ ఈజ్ నాట్ స్మోకింగ్
ఇందులో యాట్రిబ్యూట్ అనేది యాబ్సెంట్ అయి ఉన్నది. ఇది 2 క్లాసెస్. ఈ యాట్రిబ్యూట్ అనేది 2 క్లాసెస్గా డివైడ్ చేస్తాం, ప్రజెన్స్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ ఇందులో పాజిటివ్ క్లాస్ అండ్ నెగిటివ్ క్లాస్. టూ క్లాసెస్ ఉంటాయండి, పాజిటివ్ క్లాస్, నెగిటివ్ క్లాస్. పాజిటివ్ క్లాస్ అంటే ఇట్ డినోట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ద యాట్రిబ్యూట్స్ is generally written in capital Roman letters such as A, B, C, D, etc. పాజిటివ్ క్లాస్ అనేది ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ని డినోట్ చేస్తుంది. ఇట్ డినోట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ అంటే ఏ ఈజ్ స్మోకింగ్ అంటే అది పాజిటివ్ క్లాస్ అన్నమాట. మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే వీటిని ప్రజెన్స్ ఆఫ్ పాజిటివ్ క్లాసెస్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, జనరల్గా రిటర్న్ ఇన్ క్యాపిటల్ Roman letters such as A, B, C, D, etc. And next, negative class. Positive class అంటే ఏంటంటే it denotes the presence of attribute. It is written in Roman letters such as A, B, C, D, etc. And next, negative class. నెగిటివ్ క్లాస్ అనేది ఏం డినోట్ చేస్తుందండి, పాజిటివ్ క్లాస్ అనేది ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ని డినోట్ చేస్తుంది, నెగిటివ్ క్లాస్ అనేది యాబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. ఇట్ డినోట్స్ ద యాబ్సెన్స్ ఆఫ్ attributes. జనరల్గా రిటర్న్ ఇన్ కరెస్పాండింగ్ స్మాల్ గ్రీక్ లెటర్స్. మనం గ్రీక్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం వీటిని. జనరల్లీ డినోటెడ్ in small Greek letters. Such as alpha, beta, gamma, delta, etc. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ క్లాస్ అండి. నెక్స్ట్ ఏంటి, కాంప్లిమెంటరీ క్లాస్. కాంప్లిమెంటరీ క్లాస్ అంటే 2 క్లాసెస్ A, alpha are said to be complementary classes. ఇక్కడ పాజిటివ్ క్లాస్ అంటే ఇట్ డినోట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్, నెగిటివ్ క్లాస్ అంటే ఇట్ డినోట్స్ ద యాబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. ఇక్కడ దీనికి పాజిటివ్ క్లాస్ని మనం గ్రీక్ లెటర్స్, రోమన్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం, A, B, C, D, etc. అలా. నెగిటివ్ క్లాస్ని దేంతో డినోట్ చేస్తాం, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎక్సెట్రా ఇలా డినోట్ చేస్తాం. ఈ రెండింటిని కలిపి అంటే ప్రజెన్స్, యాబ్సెన్స్ రెండింటిని కలిపి రాసినట్టయితే దాన్ని కాంప్లిమెంటరీ క్లాసెస్ అంటామన్నమాట. టూ క్లాసెస్ A
అంటే ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా, absence of attribute are said to be complementary classes. Said to be complementary classes. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తా, క్లారిటీ అయినండి. అనాలిసిస్ ఆఫ్ కేటగిరికల్ డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరికల్ డేటా అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనము గ్రూప్స్ లాగా డివైడ్ చేసేదాన్ని కేటగిరికల్ డేటా అంటాం. ఇందులో దీని టర్మ్స్ ఇంట్రడక్షన్ ఏంటంటే యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్. అంటే క్వాలిటీ అంటే ఏంటి? విచ్ వీ కెనాట్ మెజరబుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్, స్మోకింగ్, హెల్త్, ఇవన్నిటి మనం మెజర్ చేయలేకపోతాం, దాన్నే యాట్రిబ్యూట్ అంటాం అన్నమాట. దీంట్లో నోటేషన్స్ వచ్చేసి సపోజ్ పాపులేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 classes అకార్డింగ్ టు ద ప్రజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ఏ సింగిల్ యాట్రిబ్యూట్స్. మనము ఇక్కడ యాట్రిబ్యూట్ అనేది ఇక్కడ మనము పాపులేషన్ని డివైడ్ చేస్తున్నాం 2 classes లాగా. ఏంటిది? ప్రజెన్స్, అబ్సెన్స్ ఆఫ్ ఏ సింగిల్ యాట్రిబ్యూట్. పాపులేషన్ని డివైడ్ చేస్తున్నాం 2 classes లాగా. ఏంటిది? ప్రజెన్స్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఏ సింగిల్ యాట్రిబ్యూట్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈజ్ స్మోకింగ్. స్మోకింగ్ అనేది యాట్రిబ్యూట్. ఇక్కడ ఏ ఈజ్ స్మోకింగ్ అనేది ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. ఏ ఈజ్ నాట్ స్మోకింగ్ అనేది అబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ పాజిటివ్ క్లాస్. పాజిటివ్ క్లాస్ అంటే ఏంటంటే మనము మళ్ళీ వీటిని ఇప్పుడు ఏ స్మోకింగ్, ఏజ్ నాట్ స్మోకింగ్ అనే దాన్ని డినోట్ చేయడానికి యూజ్ చేసేటివే పాజిటివ్ క్లాసెస్, నెగిటివ్ క్లాసెస్. దీన్ని ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ని డినోట్ చేసేది, ఈ ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ని డినోట్ చేసేది పాజిటివ్ క్లాస్. దేంతో డినోట్ చేస్తాం మనం? ఇవి లెటర్స్, రోమన్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ABCD వీటితోటి డినోట్ చేస్తాం పాజిటివ్ క్లాస్ని. నెగిటివ్ క్లాస్ వచ్చేసి ఇట్ డినోట్స్ యాబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. జనరల్గా వీటిని దేంతో డినోట్ చేస్తాం? గ్రీక్ లెటర్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇట్లా డినోట్ చేస్తాం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లాసెస్. 2 classes ఏంటి? ఏ అంటే ప్రజెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, ఆల్ఫా అంటే అబ్సెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. అంతే కదండి. ఈ రెండింటిని కలిపి రాస్తే అది కాంప్లిమెంటరీ క్లాసెస్. నెక్స్ట్ కాంబినేషన్స్. Combinations.